న్యూస్ 6 టీవీలో ప్రసారమైన ఆయనకి అన్ని బాత్రూంలోనే అనే కథనానికి ఓ ప్రజా ప్రతినిధి స్పందించారు. మరుగుదొడ్డిలో జీవనం గడుపుతున్న లింగయ్య కష్టాలను 6 టీవీ వివరిస్తూ కన్నులకు కట్టినట్లు వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలకు స్పందించిన జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ వాసి లింగయ్యకు రేకులతో షెడ్ నిర్మించి ఇస్తానని ప్రకటించారు. అలాగే ఆసరా పెన్షన్ కూడా వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతవరకు తన కుటుంబ సభ్యునిగా ఆయన బాగోగులు చూసుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 6 టీవీతో పాటు జెడ్పీటీసీ ముత్తే సత్తయ్యకు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. గత 8 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న పెరుగు లింగయ్యపై 6 టీవీ వరుస కథనాలపై స్పందన లభించింది. ముత్త సత్తయ్య గారు స్పందించడం జరిగింది. మొత్తం మీద మనతో పాటు స్థానిక జెడ్పీటీసీ ముత్త సత్తన్న గారు ఉన్నారు. సత్తన్న గారిని మరింత సమాచారం ఈ కథనానికి ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను 6 టీవీ నిన్న చూసిన దీనికి ఈ లింగయ్య పెరుగు లింగయ్య గారిని నేను కూడా గతం నుంచి నేను లక్షలపేట జెడ్పీటీసీగా నా పేరు సత్తన్న. కానీ నేను ఎప్పటి నుంచో ఆయన వ్యక్తిగతంగా నేను ఎన్నో పర్సనల్గా తీసుకొని ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నా, నా వ్యక్తిగత అవకాశాలు కల్పిస్తున్నా. కానీ ఆయనకు సదర్ క్యాంపు కూడా పంపాలంటే అక్కడ మీ సేవల బుకింగ్ కోసం ఇప్పుడు పెట్టిన సిస్టమ్ ప్రకారం ఆ సిస్టమ్ బాగాలేదు. ఎవరో ఉచారుణులే పోయి తొందరగా బుక్ చేసుకునేసరికి ఆ షార్ట్ బుక్ అవకాశం అయిపోయింది అని చాలా రోజుల నుంచి పంపిస్తాను. నేను కూడా తీసుకొని పోయినా కానీ అక్కడ అవకాశం లేదు, ఆ సిస్టమ్ బాగాలేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళకు కొద్దిగా ఓపెన్ సిస్టమ్ పెడితే ఓపెన్ సిస్టంలో లైన్లు ఉంటే ఆ లైన్లు ఉంటేనే మేమన్నా డాక్టర్ స్పందించి అది కానీ ఆ సిస్టమ్ లేక ఆయనకు అవకాశం లేకపోయింది. ఆ సదర్ క్యాంపులో ఆ సర్టిఫికెట్ అత్తలేదు, ఆ సర్టిఫికెట్ లేక ఏజ్ని బట్టి పెన్షన్ అత్తలేదు. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. వ్యక్తిగత సాయం చేసుడు తప్ప మేము ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి ఆ గవర్నమెంట్ బెనిఫిట్స్కు దీనికి అర్హునిగా గుర్తించలేకపోతున్నాం. కాబట్టి నేను వ్యక్తిగతంగా 6 టీవీ దాన్ని చూసి స్పందించేది ఏంటి అంటే నిన్న వ్యక్తిగతంగా నేను 4 రేకులేసి షెడ్ వేసి నా వ్యక్తిగతంగా చేసి నేను సాయం చేస్తానని నేను ఈ 6 టీవీకి నా విన్నవించుకుంటాను. అంటే చెప్పండి, మొత్తం మీద ఆయనకు గత 8 సంవత్సరాల నుంచి గూడు లేక మరుగుదొడ్లో జీవనం కొనసాగిస్తూ పస్తులుంటూ భిక్షాటన చేసి తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటికప్పుడు నా వ్యక్తిగతంగా నేను నా సాయం చేస్తాను. మా ఇంటికి తీసుకుపోయి కూడా మా ఇంటికాడ ఇప్పుడు అదే లింగాయని అడుగుని నేను వ్యక్తిగతంగా ఎంతైనా సాయం చేస్తాను. ఇప్పటికి కూడా నేను ఈ షెడ్ బిడ్డేసే వరకు నా ఇంటికాడ ఉంచుకొని నేను సాదుకోవడానికైనా నేను నా వ్యక్తిగతంగా రోజు నా ఇంట్లో మనిషి లెక్క చూసుకొని నేను అన్నం పెట్టుకొని నా ఇంటి దగ్గర ఒక రూమ్లో వండుకునేటట్టు చూసుకొని అవకాశం కల్పించాలన్నా నేను కల్పిస్తా. దాని గురించి అది ఇక్కడ వేసేంత వరకు నేను వ్యక్తిగతంగా ఏదో నా రాజకీయం కోసమో దానికోసం కాదు, ఎదుటోళ్లకు చూసి మానవత్వం కలిగి నేను చేసే సాయం నాకు ఎప్పటికైనా కూడా మర్చిపోకుండా ఉన్నంత వరకు చేయాలన్నా చేస్తాను. నేను లక్షపేట స్థానిక జెడ్పీటీసీ స్పందించి లింగయ్యకు రేకుల రూము నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి రేకులకు సంబంధించిన రూమును స్టార్ట్ చేస్తామని కూడా 6 టీవీకి తెలపడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే దీంతోపాటు సదరన్ క్యాంపుకు తీసుకెళ్లి అతనికి పింఛనొచ్చే ఏర్పాట్లు కూడా చూసుకుంటామని తెలపడం జరిగింది. ఇంతటితో ఇదే కాకుండా ప్రభుత్వం కూడా స్పందించి లింగయ్యకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు పెన్షన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనసున్న మహారాజులు ఎవరైనా ఇంకా స్పందించి లింగయ్యను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మనం కూడా కోరుకుందాం. గత 8 సంవత్సరాలుగా జీవనం